శారద భూమి కేపీని ఒక ఇంటికి తీసుకొచ్చి ఉంటారు. చాలా సంతోషంగా భూమి శారద కేపీతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే శరశ్చంద్ర దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. హలో అని భూమి ఫోన్ లిఫ్ట్ చేయగానే, నేను మీ నాన్నని మాట్లాడుతున్నాను, నేను అర్జెంటుగా నీతో మాట్లాడాలి అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను నాన్న అంటూ భూమి ఆటోలో శరశ్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. భూమి చేతిలో గుడిలో కొట్టిన కొబ్బరికాయ కూడా ఉంటుంది. చెర్రీ, అపూర్వ అందరూ కూడా అక్కడే ఉంటారు. నాన్న అంటూ భూమి చాలా సంతోషంగా పరుగులు పెడుతూ శరశ్చంద్ర ముందు నిలబడగానే, నువ్వు నా కూతురు అని నేను ఒప్పుకుంటే నీకు సంతోషమా అని శరశ్చంద్ర వేలు చూపిస్తూ అడుగుతూ ఉంటాడు. చాలా సంతోషం నాన్న అని, అది కేవలం నాకు సంతోషం మాత్రమే కాదు నాన్న, అది నాకు ఒక సంబరం అని భూమి అంటూ ఉంటుంది. అయితే నేను చెప్పినట్లు చేస్తావా అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. చెప్పండి నాన్న, ఏం చేయాలి అని భూమి అడుగుతూ ఉంటుంది. నా పెద్ద కొడుకు గగన్ నాకు ఎలాగూ తరవకొడ్లు పెట్టలేదు, కనీసం పిండ ప్రధానమైన వాడి చేతుల మీదుగా జరిపించండి అని మీ మామయ్య కలలో కనపడి మీరాకి చెప్పాడంట. కాబట్టి నువ్వే గగన్కి నచ్చజెప్పి ఆ కార్యక్రమం గగన్ చేత జరిపించేలా నువ్వే చేయాలి అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు నా కూతురు అవుతావు అని శరశ్చంద్ర చెప్పడంతో భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటే అపూర్వ చాలా సంతోషంగా చూస్తూ వింటూ ఉంటుంది. ఇంకోవైపు కేపీ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే గగన్ పిండ ప్రదానం గురించి తెలుసుకొని ఆలోచనలో పడతాడు.